హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ రాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో 1000+ వీడియోస్ అయితే ఉన్నాయండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మ్యాగీ నూడిల్స్ అనమాట. మ్యాగీ నూడిల్స్ మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మ్యాగీ నూడిల్స్, అలాగే దానికి ఇచ్చే మసాలా ఉంటుంది కదా, అది వేసేసాను. అలాగే ఆరిగానో వేసాను, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా బటర్ మర్చిపోయాను. దాంతోపాటు చీజ్ కూడా వేసానండి. ఇవన్నీ వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి కుక్ చేశాను అనమాట. సో ఫైనల్గా ఇలా అయితే వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నిజంగా మనం రెగ్యులర్గా చేసేదానికన్నా కూడా ఇది చాలా చాలా నచ్చింది అనమాట. కాకపోతే మీరు అప్పుడప్పుడు మాత్రమే తినండి. యాక్చువల్గా అయితే ఈ నూడిల్స్ అవన్నీ కూడా హెల్త్కి మంచిది కాదు. మనం అప్పుడప్పుడు అయితే తినొచ్చు అనమాట. అంటే మనకి క్రేవింగ్స్ వస్తాయి కదా, సో తినాలి అని. సో అలాంటి టైంలో మాత్రం ట్రై చేయొచ్చు అనమాట. అసలు టేస్ట్ అయితే చాలా నచ్చిందండి నాకైతే. బాగుంటుంది అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను స్ట్రైట్ ప్యాంట్ అయితే కట్ చేస్తున్నానండి. అంతకుముందు రమా కట్ పీసెస్కి వెళ్ళి మేము క్లాత్స్ తీసుకొచ్చాం కదా, ఆ టాప్స్ మీదకి ఒక ప్యాంట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మేము జమీమా సిస్టర్ వాళ్ళ సన్ మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. జమీమా సిస్టర్ ఎవరు, ఎలా పరిచయం అయ్యారు అనేది నేను తర్వాత చెప్తానండి. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే చూసేద్దాము. ఈ శారీ వచ్చేసి డబుల్ షేడ్ శారీ అనమాట. శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా స్టోన్స్ అయితే ఉంటాయి. ఒక పార్టీ వేర్ టైప్ అనమాట. శారీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ శారీ మీదకి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నానండి. నెక్ కొంచెం దగ్గరగా ఉండేలాగా హై నెక్. అలాగే ఫ్రంట్ వచ్చేసి స్కాలప్ డిజైన్ అయితే వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ సింపుల్గా ఒక డ్రాప్ లాగా పెట్టాను అనమాట. అలాగే ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చేసానండి. సో నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కృప అటు పునరుద్ధాన బలాన్ని నిత్యము దయచేసి నడిపించు పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన బిడ్డలందరికీ, మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధ వివాహం ద్వారా దత్తపరచబడిన నూతన దంపతులు శామ్యూల్ రాజకుమార్ శృతిలకు ఇది మొదలుకుని వారి జీవితాంతము వరకు తోడై ఉండి భద్రపరిచి బలపరిచి సంతానాభివృద్ధి కలుగజేసి దీర్ఘాయుష్ ఆరోగ్యంతో పాటు ఆత్మీయ ఆర్థిక ఆశీర్వచనాల ద్వారా స్థిరపరచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా గ్రాండ్గా చేశారు. సో ఇక్కడ వచ్చేసి నేను శాంతి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట, మ్యారేజ్ చూసుకుంటూ. సో ఇప్పుడు జమీమా సిస్టర్ ఎవరు అనేది అయితే మీకు చెప్తానండి. జమీమా సిస్టర్ ఎవరు అని అంటే, అంతకుముందు నేను శాంతితో పాటు వాళ్ళ చర్చికి వెళ్ళేదాన్ని అనమాట. వాళ్ళ చర్చ్ వచ్చేసి 365 డేస్ ఉంటుందన్నమాట. సండే సర్వీసెస్ కాకుండా 365 రోజులు చర్చిలో ప్రేయర్లు జరుగుతాయి ఉన్నాయన్నమాట. పాస్టర్ గారు ఉండి వాక్యం చెప్తారు. ఒకవేళ ఆయన ఎక్కడికైనా ప్రేయర్స్కి వెళ్ళారు అని అంటే చర్చికి వచ్చే సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఎవరన్నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు కదా, వాటన్నిటి గురించి ప్రతిరోజు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారనమాట. సో అలా డైలీ ప్రేయర్స్ ఉంటాయని తెలిసి నేను కొన్ని రోజులు శాంతితో పాటు ఆ చర్చికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు జమీమా సిస్టర్ అయితే పరిచయం అయ్యారు. సో అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ అనేది అలా కంటిన్యూ అయిందనమాట. సో లాస్ట్ అంటే జూలై 25th రోజు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉందని చెప్పి జమీమా సిస్టర్ ఇన్విటేషన్ పంపించారు. అలాగే పర్సనల్గా కాల్ చేశారనమాట. సో అందుకని చెప్పి నేను మా వారైతే వెళ్ళాము. సో యాక్చువల్గా ఆ రోజు ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాము, నేను మా హస్బెండ్. కాకపోతే ఆయనకి ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండిపోయిందనమాట. సో ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళేసరికి లేట్ అయిపోద్ది. సో మీరు అటు వచ్చేయండి, నేను డైరెక్ట్గా మ్యారేజ్కి వచ్చేస్తాను అని అంటే, మల్లుడు బన్నీ ఉన్నాడు కదా, మా బన్నీ నన్ను మ్యారేజ్కి అయితే తీసుకెళ్ళాడు అనమాట. సో
మేము అక్కడికి వెళ్ళిన ఒక 10 నిమిషాలకి మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా అక్కడికి వచ్చేసారు. మ్యారేజ్ అయితే చాలా బాగా చేశారండి. చాలా గ్రాండ్‌గా చేశారనమాట. మెయిన్ నాకక్కడ డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా నచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు చాలా మ్యారేజెస్‌కి ఆర్టిఫిషియల్ ఇవి పెడుతూ ఉన్నారు గదా! కానీ ఇక్కడ అంతా కూడా ఒరిజినల్ ఫ్లవర్స్, అది కూడా వైట్ కలర్ థీమ్ ఉండేసరికి అసలు చూడ్డానికి చాలా చాలా బాగుండిందనమాట. ఇదొచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు మీ అందరి కోసం ఒక మంచి టిప్ చెప్తానంటే ఈ వీడియో అయితే తీశాను. సో ఇదొచ్చేసి గ్యాస్ ప్రాబ్లమ్‌తో బాధపడే వాళ్ళకి ఒక మంచి టిప్ అని చెప్పారనమాట. యాక్చువల్‌గా నేను గ్యాస్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఒక పౌడర్ చెప్పాను. అదే మేము ఇప్పటివరకు యూజ్ చేస్తున్నాం అనమాట. కానీ ఇదొచ్చేసి మా వారికి ఎవరో చెప్పారంటండి చాలా బాగా యూజ్ అవుతది అనేసి. సో మా వారైతే ఒక 1 వీక్ నుంచి అయితే ట్రై చేస్తున్నారు. ఆయనకి బావుందంట. సో అందుకని చెప్పి మీ సబ్స్క్రైబర్స్‌కి యూజ్ అవుతుందేమో చూపిచ్చు అనంటే నేను ఈ వీడియో అయితే తీశానండి. సో దీనికోసం వచ్చేసి ముందు లెమన్ జ్యూస్ అయితే తీసుకోవాలండి. ఒక హాఫ్ చెక్క అయితే తీసుకోవాలి లెమన్ జ్యూస్. అందులో మనం వంటలో యూజ్ చేసే ఇంగువ ఉంటుంది కదా! ఇంగువ వేసుకోవాలి కొద్దిగా. అలాగే సాల్ట్ వచ్చేసి జస్ట్ ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. అది వేసేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేయాలి. అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. అంటే ఆ సాల్ట్, ఇంగువ 2 కూడా లెమన్ జ్యూసు ఇవన్నీ కూడా వాటర్‌లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత తాగేయడమే. సో ఇక్కడ ఫస్ట్ మా వారైతే తాగేశారు. తర్వాత నాకు కల్పించారనమాట. నాకు పులుపు అంటే అంతగా ఇష్టం ఉండదండి. అందుకే ఆ ఎక్స్‌ప్రెషన్ అలా ఉంది. సో అలా తాగేస్తే ఏంటంటే డైలీ పరగడుపున గ్యాస్ ప్రాబ్లమ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందంట. సో నేనైతే జస్ట్ అప్పుడు మా వారు ఇచ్చినప్పుడే తాగాను. యాక్చువల్‌గా అయితే నేను మామూలుగా నేను చేసే పౌడర్ ఉంటుంది కదా! అది వేసుకుంటాననమాట.
ఇది మీరు వెంటనే వాడేయండి అని నేనైతే చెప్పనండి. మా వారు ఒక 1 వీక్ నుంచి వాడి బావుంది అన్నారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో, ఇక ఇక్కడొచ్చేసి మా వారు ఇస్త్రీ బట్టలన్నీ కూడా తీసి అంకుల్‌కి ఇచ్చేసారనమాట. మా పక్కనే ఉంటారు ఇస్త్రీబండి అంకులు. సో, బట్టలు అన్నీ మా వారివి, మా అబ్బాయివి అన్నీ కూడా ఇచ్చేసేసారు. తర్వాత ఇప్పుడు నేను అంతకుముందు రమా కట్ పీసెస్‌కి వెళ్ళి నేను ఒక 4 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను అన్నాను కదా! సో, అందులో ఒక 2 అయితే స్టిచ్ చేసుకున్నానండి. అవి మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడ వీడియో అయితే తీశాను. ఫస్ట్ డ్రెస్ అయితే ఇదండి. నేనొచ్చేసి దీన్ని కార్డ్ సెట్ లాగా స్టిచ్ చేసుకున్నాననమాట. హ్యాండ్స్ వచ్చేసి 3/4 పెట్టానండి. అలాగే కట్స్ ఇంకా స్ట్రెయిట్ ప్యాంట్. నెక్ వచ్చేసి హై నెక్ అండి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసి వీ షేప్ అయితే ఇచ్చేసాను. వీ షేప్ అనేది చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి నెక్. రౌండ్ నెక్ వాటికన్నా కూడా వీ నెక్ అనేది చాలా నీట్‌గా, డీసెంట్‌గా బావుంటుంది. అలాగే ప్యాంట్ చూసారు కదా! స్ట్రెయిట్ కట్ ప్యాంటు. అలాగే కింద వైపు వచ్చేసి ఒక కట్ లాగా వస్తుందనమాట. మనం డ్రెస్‌కి ఎలా కట్స్ ఇస్తామో అలా వస్తుంది. అలా స్టిచ్ చేస్తే ఏంటంటే ఒక మంచి రెడీమేడ్ లుక్ అయితే వచ్చేస్తుందనమాట. సో, ఇక ఇక్కడొచ్చేసి మా వారు ఆఫీస్‌కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. మా అబ్బాయికి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చేసానండి. లంచ్ బాక్స్ తీసుకొని మా వారు ఆఫీస్‌కి అయితే స్టార్ట్ అయిపోతున్నారనమాట. సో, ఈ కలరు నాకు బాగా నచ్చిందండి. నేను తీసుకున్న 4 కలర్స్‌లో ఇది బాగా నచ్చిందనమాట. అలాగే మా అమ్మకు కూడా బాగా నచ్చిందంట. యాక్చువల్‌గా ఈ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు అమ్మ వీడియో కాల్ చేశారండి. అప్పుడు చూపిచ్చాను. ఇలా తీసుకున్నాను అనేసి చెప్తే కలర్ చాలా బావుంది అనేసి అన్నారు. మా అమ్మకు కూడా బాగా నచ్చిందంట. సో, అలాగే ఇక్కడ మా చెట్లకి చూసారా పువ్వులు ఎంత బాగా వచ్చాయో. వైట్ కలర్ ఫ్లవర్స్ అలాగే మందారం ఇంకా ఇవొచ్చేసి చిట్టి చిట్టి రోజాలండి. వీటిని ఏమంటారో గుర్తు రావట్లేదు. అన్నీ అంటే గుత్తులుగా రావాలి మామూలుగా అయితే. కానీ ఇక్కడ విడివిడిగా ఒక 3 పువ్వులైతే వచ్చాయన్నమాట. అలాగే మందారం అయితే ఒకటొచ్చింది. అంటే ముద్ద మందారం ఒక ఫ్లవర్ వచ్చింది. అలాగే ఒకటి రెక్క మందారం ఇంకా చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అలాగే వైట్ ఫ్లవర్స్. ఆ వైట్ ఫ్లవర్స్ చెట్టుని ఏమంటారో నాకైతే తెలీదండి. కానీ రెగ్యులర్‌గా పువ్వులైతే వస్తూనే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో క్యూట్‌గా చిన్నగా బాగున్నాయన్నమాట. అలాగే ఈ ముద్ద మందారం కూడా చాలా పెద్దగా అలాగే మంచి రెడ్ కలర్ అయితే ఉంటదండి ఇది. అసలు చాలా బావుంటదనమాట చూడ్డానికి. ఒక్క ఫ్లవర్ పెట్టుకున్న చాలనమాట. అసలు చాలా అలా కనిపిచ్చేస్తా ఉంటదనమాట. మంచి కలరు. అలాగే ఇవి వైట్ ఫ్లవర్స్ అనమాట. వీటి పేరు నాకు తెలీదండి. మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో, మామూలుగా అయితే మా మావయ్య ఫోటోకి మా వారు ఎప్పుడు రెగ్యులర్‌గా మందార పువ్వు అవి వచ్చినప్పుడు పెడతా ఉంటారనమాట. సో, ఈరోజు నేను వైట్ ఫ్లవర్ పెడదామని చెప్పి అది తీసుకొచ్చాను. ఫస్ట్ పెట్టిన మందార పువ్వు అయితే వాడిపోయింది. సో, ఇక్కడైతే పెడుతున్నాననమాట. మా వారైతే ఆ పైన పెట్టేవాళ్ళండి. అంటే ఫోటో పైన ఉంటుంది కదా! సో, అక్కడ వరకు పెడతారు. నాకైతే అంత హైట్ అందదు కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఇలా పెట్టేశాననమాట. ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మా వారు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడే పాలన్నయ్య వచ్చేసాడు. పాలు కూడా పోయించేసేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. అవి కాగిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. యాక్చువల్‌గా నేను ఈ ఈ డ్రెస్‌తో పాటు నేను ఇంకా వేరే మెటీరియల్స్ తీసుకున్నాను కదా! అవి కొన్నైతే కట్ చేసి పెట్టేశానండి. ఫస్ట్ అయితే అవి స్టిచ్ చేయాలి. తర్వాత మిగతా 2 కూడా కట్ చేస్తాను. యాక్చువల్‌గా ఈ వీడియోలోనే నేను రెండో డ్రెస్ కూడా చూపిచ్చేస్తానండి. ఇక్కడ మీకు అదే చెప్తున్నా అనమాట. ఈ డ్రెస్ లాంటివే తీసుకున్నాను కదా! అవి కట్ చేశాను అనేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాననమాట. సో, ఈ డ్రెస్‌కి సంబంధించి కొంచెం ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది. నేను ఇంకా పాకెట్ అవన్నీ కూడా పెడదాం అనుకున్నాను డ్రెస్‌కి. కాకపోతే అంత అవసరం లేదులే ఇంట్లో వరకే కదా అనేసి నేను పాకెట్ అయితే పెట్టలేదనమాట. ఇక దీంతో పాటు తీసుకున్న మెటీరియల్ వచ్చేసి ఇవి యెల్లో కలరు, బ్లూ కలరు అలాగే ఇంకోటొచ్చేసి కొంచెం గ్రే కలరు ప్లస్ బ్లూ 2 మిక్స్ అయితే ఎలా ఉంటాయో అలా ఉంటుందనమాట. సో, యెల్లోను, గ్రే కలరు 2 కూడా కట్ చేయలేదు ఇంకాను. అవి కట్ చేసేసి అవి కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో, ఇంకొక డ్రెస్ స్టిచ్ చేశానన్నాను కదా! ఆ డ్రెస్ ఇదండి. ఈ 2 డ్రెసెస్ కలర్స్ అలాగే స్టిచ్చింగ్ మీకెలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి బ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.